సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు రాజధాని విషయంలో. మావిగన్ సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని చెప్పేసి ఆయనే మాట్లాడారు. అసలు రాజధానుల విషయంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏ విధంగా ఉందనంటే ఏం చెప్తారు రాజధాని ప్రాంత రైతుగా? జై అమరావతి. మంచి క్వశ్చన్ అడిగారండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని రావాలన్న ఆలోచనే లేదు, ఇష్టం లేదు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని. ఎందుకంటే మీరు 2014 నుంచి ఏది అమరావతి అన్న కాన్సెప్ట్ మొదలైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసుకొచ్చాడో ఒకసారి మీరు చూడండి. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కూర్చొని విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని రావాలి, 30,000 ఎకరాల్లో కట్టండి, మేము బేషరతుగా స్వాగతిస్తున్నామని చెప్పిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఆయన అదృష్టం మా దురదృష్టం ఏంటంటే ఆ రోజు ప్రతిపక్ష నేత హోదా ఉంది, ఇప్పుడు లేదు. కానీ సో ప్రధాన ప్రతిపక్ష నేత ఆ విధంగా చెప్పాడు. అలాగే ముఖ్యమంత్రి గారు అమరావతి నిర్ణయం తీసుకున్నాడన్న తర్వాత ప్రజలందరూ ఓకే, రెండు రాజకీయ పక్షాలు ఇష్టపడ్డాయి కాబట్టి అమరావతికి వచ్చిన ఇబ్బంది ఏం లేదన్న ఉద్దేశంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో 34,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను చేసిన మోసం నెంబర్ 2 ఏంటంటే ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఒకటి తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అందరి చేత చెప్పించాడు, తన పార్టీ నాయకులందరి చేత. ఈ చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇష్టం లేదు, ఆయనకి నిబద్ధత లేదు, జగనన్న చూడండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అమరావతి కోసమే, అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తాడో చూడండి అని. మోసం నెంబర్ 2. మోసం నెంబర్ 3, ఆ 2019 ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ వస్తే ఇక్కడ అమరావతి ఉండదు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే, లేదు అవన్నీ పిచ్చి అబద్ధాలు, జగనన్న అమరావతి నిర్మించడం కోసమే ఉన్నాడు, అమరావతి కోసమే జగనన్న పుట్టాడు అన్న విధంగా మాట్లాడారు. అది మోసం నెంబర్ 3. మోసం నెంబర్ 4 ఏంటంటే ఆ ఎన్నికలకు ముందు ఇక్కడ పాదయాత్ర చేస్తూ రాజధాని ప్రాంతంలో కూడా ఇక్కడ రైతులు మోసం చేశాడు. ఎలా అంటే మీకు ఇంకెక్కువ ప్యాకేజ్ ఇస్తాను, రాజధాని నిర్మాణం చంద్రబాబుకి ఏం తెలుసు, నేను గట్టి చూపిస్తాను. ముఖ్యంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్, ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎస్సీ సోదరులు కూడా మీకు ఇస్తున్న ప్యాకేజ్ చాలా తక్కువ, మీకు కూడా రైతుల పట్టా భూములతో పాటు సమానంగా ప్యాకేజీలు ఇప్పిస్తాను, ఈ విధంగా చెప్పి ఇక్కడ ప్రజలను మోసం చేయించుకొని ఓట్లు వేయించుకున్నాడు. అయిపోయింది. ఈ మోసాలన్నీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి ఏదైతే ఇష్టం లేదో అమరావతి అనే రాజధాని, అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఇష్టం లేదు ఆయనకి, అమరావతి కాదు. ఈ అమరావతిని నిర్వీర్యం చేయడం కోసమని ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి 3 రాజధానులు ఇది ఒకటి తీసుకొచ్చి మేము అభివృద్ధి వికేంద్రీకరణకి వెళ్తున్నాము, అందుకని 3 ప్రాంతాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు కావాల్సిందే అని మా విధానం అని చెప్పి బోస్టన్ కమిటీ, అలాగే జిఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, అలా 3 బోగస్ కమిటీలు ఒకటి పెట్టుకొని దాంతో సరే నీకు ఆ రోజు బలం ఉంది, బిల్ పాస్ చేయించుకున్నాం, సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కౌన్సిల్, అది వేరే విషయం. కానీ అక్కడ కూడా 3 రాష్ట్రాల్లోని 3 ప్రాంతాల ప్రజలను మోసం చేసావు ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత మోసం నెంబర్ 5 6 మనం నెంబర్ మర్చిపోయాం. ఆ తర్వాత రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని, ఇక్కడ గందరగోళం సృష్టించాలని బయట ప్రాంతాలు ఎక్కడి నుంచో 52,000 మంది పేదల్ని ఆశపెట్టి తీసుకొచ్చి ఇక్కడ R5 జోన్ అన్నదాన్ని లేని దాన్ని క్రియేట్ చేసి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తానని చెప్పి అనేక వేల మందిని చూసాం మేము. 52,000 మంది వచ్చారు పాపం, ఏదో సెంటు భూమి దొరుకుతుంది కదా రాజధానిలో అని. అది న్యాయ సమీక్షగా నిలబడదని తెలిసి కూడా వాళ్ళను మోసం చేసి రాజధానిని నిర్వీర్యం చేయాలి, ఈ నిర్మాణాన్ని ఆపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళను మోసం చేశావు, దొంగ పట్టాలు ఇచ్చి. అవి చెల్లుబాటు అవ్వలేదు. అది ఇంకో ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి చేసిన ఇంకో మోసం. సరే నువ్వు చేసిన దుర్మార్గాలు అంటావా అమరావతి నిర్వీర్యం కోసం, అవి చెప్పుకుంటామంటే మనకు 2-3 రోజులు కూడా చాలు. నువ్వు చేసిన దుర్మార్గాలు, కేసులు, లాఠీ దెబ్బలు, ఈ దాష్టీకాలు, దౌర్జన్యాలు, ఇవి అసలు లెక్కలేనని చేశావు. ఇంత చేసినా కానీ ఉద్యమం నడుస్తూ ఉంది. చివరికి హైకోర్టు కూడా మాకు ఫేవర్గానే, అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి కంటిన్యూస్ మాండమస్ రిట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాం, దానికి మళ్ళీ మేము న్యాయ పోరాటం చేస్తూ వచ్చాం. ఇవన్నీ అయిపోయినాయి. మా అదృష్టమో నీ దురదృష్టమో కానీ, లేకపోతే నువ్వు చేసిన పనులు చూసి అసహ్యం వేసి కానీ రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లు కూర్చోబెట్టారు. ప్రతిపక్షానికి వెళ్ళావు. ప్రతిపక్షానికి వెళ్ళిన తర్వాత అయినా సరే నీ 3 రాజధానుల విధానాన్ని ఉంచుకోవాలి కదా. మళ్ళీ ఏ రోజునైతే నీలాంటి ఒక పనికిరాని రాజకీయ నాయకుడు వచ్చి మళ్ళీ రాజధాని ఇక్కడి నుంచి మారుస్తాడేమో ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తా ఉంటే, పార్లమెంట్లో ఉన్న 40 రాజకీయ పక్షాలు సపోర్ట్ చేసేదాన్ని ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే మేము దీనికి వ్యతిరేకం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయావు. అంటే ఆ రోజు నీకు అమరావతి మీద ద్వేషమే. అదన్నీ వదిలిపెట్టేసి సరే 3 రాజధానులు అన్నావు, అమరావతి మీద ద్వేషం అన్నావు, రాష్ట్ర ప్రజలందరూ గమనించారు నీకు అమరావతి ఇష్టం లేదు, 3 రాజధానులు అన్నావు. మళ్ళీ అదే రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి మావిగన్ అనే కొత్త పదం కూడా తీసుకొచ్చావు. నా చరిత్రలో ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు, చెంగీజ్ ఖాన్ అని చైనా పక్కన ఉండేవాడు మంగోలియాలో. అతను కూడా ఇంతే నియంత. తన రాజ్య విస్తరణ కోసం ఎవడు అడ్డం వస్తే వాడిని 1,000 మందిని 1,00,000 మందిని చంపుకుంటూ రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాడు.
అటువంటి నియంత మనస్తత్వం ఉంది కాబట్టి నీకు మావిగన్ గుర్తొచ్చినట్టుంది ఆ రోజున. కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి నువ్వే చెప్పావు కదా 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. మళ్ళీ మావిగన్ అని చెప్పేసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎందుకు పెడుతున్నావు నువ్వు దీన్ని? అంటే 3 ప్రాంతాల ప్రజలు పిచ్చోళ్ళ? నువ్వు చెప్పిన రోజులు 3 రాజధానులకు సపోర్ట్ చేసి మళ్ళీ ఈరోజు మావిగన్ సపోర్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నావు? ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేద్దాం అనుకుంటున్నావు? అయిపోయింది, మావిగన్ తీసుకొచ్చావు, అయినా ఎవరో పట్టించుకోవట్లేదు అని నీకు అర్థమైపోయింది. మావిగన్ విషయం ఫెయిల్ అయిపోతుంది, ఎవడో పట్టించుకోవట్లా, మైమ్స్ వస్తున్నాయి, జోకులు వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో మళ్ళీ కాన్సన్ట్రేషన్ మళ్ళీ రాజధాని మీద పెట్టావు. రాజధాని ఏ విధంగా నిర్మూలించాలి, అభివృద్ధిని ఆపాలి. కొంతమంది మా అమాయకమైనటువంటి మా పక్క గ్రామాల్లో రైతు సోదరులు కొంతమంది దొరికారు. వాళ్ళు నువ్వే పిలిపించుకొని నువ్వే ప్రెస్లో పెట్టుకొని నీ సాక్షి మీడియా ద్వారా నా దగ్గరకు వచ్చారని చెప్పి వాళ్ళ మీద లేని సానుభూతి క్రియేట్ చేసి వాళ్ళ వంకతో రాజధానిలోకి ఎంటర్ అయ్యి ఇదిగో ఇక్కడ ఇది జరిగిపోతుంది రాజధానిలో అన్యాయం జరిగిపోతుందని నీకు కావాలనుకుంటే నీ సాక్షి మీడియాను పంపించి చూపించుకో. ఇక్కడ ఏ అన్యాయం జరుగుతున్నాయి వాళ్ళు తీస్తారు కదా బయటికి. అవన్నీ కుదరక ఇదో ఈ అమాయక రైతుల్ని, అమరావతి రైతులను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇంకో డ్రామా తెరదీసావు. రైతులు సంఘీభావం అన్నావు, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అన్నావు. అసలు నీ సిఆర్డీ అంటేనే ఇష్టం లేదు, మళ్ళీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ ఏంటి? సరే దీనికి వచ్చావు, దీనికి మా రైతు సోదరులు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పారు, వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను అమరావతిలోకి వస్తాను, అమరావతిని రైతులకి న్యాయం చేస్తాను అని చెప్తూనే మళ్ళీ మావిగన్ అంటున్నావు నువ్వు. అంటే ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేద్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు గుర్తుపెట్టుకో, ప్రజలు పద్దాక నమ్మరు, ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. తర్వాత నువ్వు చేసే ఎన్ని జోకరేషాలు, ఇవన్నీ పనికిరాని అంటారు చూసారా, తోలుబొమ్మలాట్లు, ఇట్లా గారడి మాటలు, ఇవన్నీ ప్రజలు ఎల్లకాలం నమ్ముతారని నువ్వు అనుకుంటే నీ భ్రమ. కాకపోతే నువ్వు చేసేది ఏంటంటే ఈ చేసిన ప్రతిసారి ఏదో ఒక వర్గాన్ని, నీ పార్టీ వాళ్ళతో సహా ఏదో వర్గాన్ని మోసం చేస్తున్నావు నువ్వు. ఆ మోసాన్ని కొంతమంది నమ్ముతారు ఇమీడియట్గా, వెంటనే నాకు ఇస్తా అన్నాడు కదా అని 4 రోజులు అర్థమైపోద్ది ఇది తప్పు, ఈడు చెయ్యడు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు 3 రాజధానుల విషయం అర్థం అవ్వలేదు రాష్ట్రం మొత్తానికి. 3 కాదు, మళ్ళీ తీసుకెళ్ళి మావిగన్ అని అక్కడే పెడుతున్నాడు రాజధాని అని. ఇక్కడ అమరావతి, అక్కడ మావిగన్, ఏం దూరం ఉంది? మరి నీ 3 రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడ? అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ? అంటే రాష్ట్రం మొత్తాన్ని మళ్ళీ మోసం చేసావు కదా. ఇలా ఎన్నిసార్లు చేస్తావు? కాబట్టి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఈ ప్రజల్ని మోసం చేసే ఈ ప్రయత్నాలన్నీ మానేసి ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయాల్లో ఉన్నావు. ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. లేదంటే రేపు వచ్చి మొన్న 11 సీట్లు కూడా రేపు వచ్చే అవకాశం లేదు, సింగిల్ డిజిట్ కూడా ఉండదో, అసలు నువ్వు పులివెందులో గెలుస్తావు లేదో కూడా ఇప్పుడు మా డౌట్లే నువ్వు చేసే పనులకి. కాబట్టి ఇకనైనా అమరావతి మీద ద్వేషాన్ని తగ్గించుకొని మానుకొని అమరావతి జోలికి రాకుండా ఉంటే నీకు మంచిది, నీ పార్టీకి మంచిది. జై అమరావతి.